గణపతయే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అటుపైని కొంతకాలానికి పాండురాజు స్వయంవరంలో కుంతిని మాద్రిని చేసుకున్నాడు. ఒకరోజు పాండురాజు వేటలో మృగమనుకొని ఒక మునిని బాణంతో కొట్టాడు. కొన ఊపిరితో ముని శపించాడు. స్త్రీ సంగమం చేశావో చస్తావు పొమ్మన్నాడు. శపించి మరీ ప్రాణం వదిలాడు. ఈ శాపానికి పాండురాజు విలవిలలాడాడు. రాజ్యం వదిలేసి శాశ్వతంగా అడవులకు వచ్చేశాడు. సేవలు చేస్తామంటూ భార్యలిద్దరూ వెంటవచ్చారు. గంగాతీరంలో మునుల ఆశ్రమాల్లో శాస్త్రపురాణ చర్చలతో కాలం గడుపుటూ స్త్రీ సుఖానికి నోచుకోక తపస్సు చేస్తున్నాడు. పురాణ శ్రవణంలో ఒక సందర్భాన అపుత్రస్య గతిరాస్తి స్వర్గే గంతుం పరంతప 1646 అనే శ్లోకం చెవిని పడింది. పురాణం చెబుతున్న ముని ఆ శ్లోకాన్ని మరింత వివరించాడు. అంసజుడు, ఔరసుడు, ఆత్మజుడు, క్షేత్రజుడు అంటే నిజభార్యకు పరపురుషుడివల్ల పుట్టినవాడు, గోళకుడు అంటే వితంతుపుత్రుడు, కుండుడు అంటే ఉపభర్తకు పుట్టినవాడు, సహోడుడు అంటే వివాహ సమయానికే గర్భస్థుడై ఉన్నవాడు, కనీనుడు అంటే కన్యాపుత్రుడు, క్రీతుడు అంటే కొనుక్కున్న కొడుకు, వనప్రాప్తుడు అంటే దొరికినవాడు, దత్తుడు అంటే దత్తతగా తీసుకున్న కొడుకు అని పుత్రులు 10 రకాలు. వీరిలో ఉత్తరోత్తరులు అధములు. ఇది విన్నాక పాండురాజుకి మరి నిద్రపట్టలేదు. ఒకనాడు కుంతిని పిలిచి ఏకాంతంగా చెప్పాడు. ఏ తపస్వినో ఆశ్రయించి కడుపు పండించుకోమన్నాడు. నా ఆజ్ఞగా చేస్తున్నావు కాబట్టి దోషం లేదన్నాడు. పూర్వకాలంలో ఇటువంటివి జరిగాయని విన్నాం. సౌదాసుడు వశిష్ఠుడివల్ల ఇలా పుత్రుణ్ణి పొందాడుట. కాబట్టి నువ్వూ ప్రయత్నించు, నాకొక పుత్రుణ్ణి త్వరగా అందించు అన్నాడు. అప్పుడు కుంతి తన దగ్గరున్న దూర్వాస మంత్రం సంగతి చెప్పింది. అనుమతి పొందింది. మొదట యముణ్ణి స్మరించి యుధిష్ఠిరుణ్ణి ప్రసవించింది. వాయుదేవుడివల్ల వృకోదరుణ్ణి, ఇంద్రుడివల్ల అర్జునుణ్ణి, ఏడాదికి ఒకరు చొప్పున 3 మగపిల్లలను కన్నది. మాద్రికి అసంతృప్తి. నాకూ బిడ్డను ప్రసాదించమని పాండురాజును అభ్యర్థించింది. పాండురాజు కుంతిని అభ్యర్థించి ఆ మంత్రం మాద్రికి ఇప్పించాడు. ఒకసారి మాత్రమే ఉపయోగించాలని కట్టడి చేశాడు. అందుకని మాద్రి జంటదేవతలు ఆశ్వినులను స్మరించింది. నకుల సహదేవులు జన్మించారు. ఇలా పంచపాండవులు క్షేత్రజులుగా ఆవిర్భవించారు. ఒక వసంతంలో ఒక మధుర క్షణాన మాద్రిని చూసి పాండురాజు సమ్మోహితుడయ్యాడు. నిలువరించుకోలేకపోయాడు. వద్దు 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 వద్దని ఎంతగా వారిస్తున్నా వినకుండా కలియబడి మాద్రిని కౌగిలించుకున్నాడు. అంతే, నేలకు ఒరిగిపోయాడు. చెట్టు కూలిన తీగలా మాద్రి అతడిపై పడి రోదించింది. కుంతి వచ్చి దుఃఖించింది. బాలపాండవులు పలవించారు. చుట్టుపక్కల ఆశ్రమాల వారంతా పోగయ్యారు. గగ్గోలుగా ఉంది వాతావరణం. మునులంతా కలిసి గంగాతీరంలోనే ఉత్తరక్రియలు నిర్వహించారు. నకుల సహదేవులను కుంతికి అప్పగించి 5 సంరక్షణకు ఆమెను ఆగమని మాద్రి సతీసహగమనం చేసింది. ఊర్వదైహిక క్రియలు అయ్యాక మునీశ్వరును కుంతిని పాందుపుత్రులను హస్తినాపురం చేర్చారు. భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు ఇంకా పెద్దలు, పౌరులు సమావేశమయ్యారు. పాండురాజుకు ఉన్న శాపం తెలుసు కనుక ఈ బిడ్డలెవరని కుంతిని నిలదీశారు. కుంతి సిగ్గుపడింది. లోలోపల దుఃఖించింది. అపవాది వస్తే ఎంత ప్రమాదమో ఎరిగినదే కనుక ధైర్యంగా జవాబు చెప్పింది. ఈ 5 దేవతల బిడ్డలు అంది. నమ్మేది ఎలా అన్నారు ప్రజలు. యమ, వాయు, మహేంద్ర ఆశ్వినులను స్మరించింది కుంతి. వారు ప్రత్యక్షమై ఆకాశంలో నిలిచి వీరు మా బిడ్డలే అని అందరికీ వినిపించేట్టు చెప్పి అదృశ్యమయ్యారు. భీష్ముడు ఆమోదముద్రవేశాడు. అందరూ అంగీకరించారు. తల్లి బిడ్డలను అంతఃపురంలోకి పంపారు. పంచపాండవుల ధర్మపత్ని ద్రౌపది 5 బిడ్డలను ప్రసవించింది. అర్జునుడికి సుభద్ర అని మరొక భార్య ఉంది. కృష్ణుడి సోదరి. అతడి ప్రోత్సాహంతోనే అర్జునుడు సుభద్రను అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు. సుభద్రార్జునుల కొడుకు మహావీరుడు అభిమన్యుడు. ఈ ఉపపాండవులు 6 కురుక్షేత్ర మహాసంగ్రామంలో వీరమరణం పొందారు. అప్పటికి అభిమన్యుడి భార్య ఉత్తర విరాటరాజు కూతురు, గర్భవతి. బాణాగ్నికి ఆ శిశువు గర్భంలోనే మరణించాడు. శ్రీకృష్ణుడు ప్రాణం పోసి బతికించాడు.
అశ్వత్థామ ప్రతాపానికి వంశమంతా పరిక్షీణమైపోతే బతికి బట్టకట్టినవాడు కనుక ఆ శిశువుకు పరీక్షిత్తు అని పేరు పెట్టారు. నూరుగో కొడుకులు నిహతులు కాగా ధృతరాష్ట్రుడు పాండవుల పంచను తలదాచుకున్నాడు. ధర్మజుడు ధృతరాష్ట్రుడికి పుష్కలంగా ధనమిచ్చాడు. దానితో ధృతరాష్ట్రుడు దానధర్మాలు నిర్వహించాడు. పుత్రులకు తర్పణాలిచ్చాడు. సంజయుడికి తెలియజేసి గాంధారితో కలిసి వానప్రస్థానికి బయల్దేరారు. విదురుడు నేనూ వస్తానని వెంట నడిచాడు. కుంతీదేవి బయల్దేరింది. కొడుకులు కోడళ్ళు ఎంతగా బతిమాలినా వినలేదు. తెగతెంపులు చేసుకుని బయల్దేరింది. ధర్మజాదులు గంగాతీరం వరకు సాగనంపి తిరిగి వచ్చారు. గాంధారి, ధృతరాష్ట్ర, కుంతీ విదురులు నలుగురు జాహ్నవీ తీరంలో శతయూప ఆశ్రమం చేరుకున్నారు. రెల్లుగడ్డితో కుటీరం నిర్మించుకున్నారు. ఏకాగ్రచిత్తులై తపస్సు చేసుకుంటున్నారు. ఆరేళ్లు ఇట్టే గడిచాయి. యుధిష్ఠిరుడికి గాలి మళ్ళింది. తల్లిని, పెదతండ్రిని ఒకసారి చూసి రావాలనిపించింది. మనేదగా ఉన్నాడు. ఆ రాత్రి ఒక కల వచ్చింది. తల్లి కనిపించింది. సన్నగా, చిక్కిపోయి, బలహీనంగా ఉంది. అంతలో మెలకువ వచ్చేసింది. తమ్ముళ్లను పిలిచి, మీరు సమ్మతించి నాతో వచ్చేట్టయితే అందరం కలిసి వెళ్లి చూసి వద్దామన్నాడు. అందరూ అంగీకరించారు. సుభద్ర, ద్రౌపది, ఉత్తర ఇంకా పౌరులు బయల్దేరారు. సంజయుడూ వెళ్లాడు. శతయూపాశ్రమం చేరుకున్నారు. అక్కడ కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు మాత్రమే కనిపించారు. ఎంత పరకాయించి చూసినా విదురుడు కనపడ్లేదు. ధర్మజుడు కంగారుపడ్డాడు. పెదతండ్రిని అడిగాడు. విరక్తుడై, నిరీహుడై, నిరాహారుడై ఎక్కడో ఏకాంతంలో తపస్సు చేసుకుంటున్నాడని ధృతరాష్ట్రుడు ముక్తసరిగా చెప్పాడు. మర్నాడు గంగాతీరంలో మరోచోట విదురుడు కనిపించాడు. పాలిపోయున్నాడు. వట్టి ఎముకలగూడు. తపోనియమాలతో అలా అయిపోయాడు. గట్టిగా గాలివేస్తే ఎగిరిపోయేట్టున్నాడు. దగ్గరకు వెళ్ళి, వందే అహం త్వాం యుధిష్ఠిరః అన్నాడు. విదురుడిలో కదలికలేదు. ధ్యానంలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉన్నాడు. ధర్మజుడు కళ్ళు ఆర్పకుండా విదురుడి ముఖంలోకి చూస్తున్నాడు. హఠాత్తుగా అద్భుతావహమైన ఒక తేజస్సు విదురుడి ముఖంనుంచి చర్రున వచ్చి ధర్మజుడిలో ప్రవేశించింది. యమధర్మరాజాంశలే ఇద్దరు. విదుర తేజస్సు ధర్మజుడిలో లీనమయింది. వెంటనే విదురుడి శరీరం నేలకు ఒరిగిపోయింది. విదురుడు మరింక లేడు. ధర్మజుడు భోరుమన్నాడు. కాసేపటికి తేరుకున్నాడు. సోదరులను పిలిచాడు. అగ్నిసంస్కారం జరపడానికి ప్రయత్నాలు చేయబోయాడు. అశరీరవాణి వినిపించింది. ఇతడు విరక్తుడు. సన్యాసికి అగ్నిసంస్కారం జరపకూడదు. అలా వదిలి వెళ్ళిపోండి అంది. అందరూ గంగలో మునిగి శతయూపానికి తిరిగి వచ్చారు. ధృతరాష్ట్రుడికి విషయం చెప్పారు. అతడు క్షణకాలం అయ్యో అని తపస్సులో మునిగిపోయాడు. రోజులు గడిచాయి. వ్యాసుడు, నారదుడు, మరికొందరు మహర్షులు అటువైపు వచ్చారు. కుశల ప్రశ్నలు, అతిథి మర్యాదలు అయ్యాయి. కుంతీదేవి వ్యాసుడ్ని అడిగింది. దివ్య తపోవిభాసా, వ్యాసా, కర్ణుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా మనస్సు కుమిలిపోతోంది. వాడికి తీరని ద్రోహం చేశాను. ఒకసారి వాడి ముఖం కళ్ళారా చూడాలనుంది. నువ్వు మహాతపస్వివి, శక్తిసంపన్నుడివి, ఒకసారి చూపించవు అని ప్రాధేయపడింది. వెంటనే గాంధారి అందుకొని దుర్యోధనుణ్ణి చూపించమంది. ఆశీర్వదించమంటూ వచ్చి ఆ వేళ యుద్ధానికి వెళ్లాడు. మరి తిరిగి రాలేదంటూ కంటితడి పెట్టింది. నూరుగురు కొడుకుల్ని ఒకసారి చూడాలనుంది. చూపించవా అని అభ్యర్థించింది. సుభద్ర అభిమన్యుణ్ణి చూపించమంది. తల్లి పేగు అంటే ఏమిటో తెలిసింది వ్యాసుడికి. జాలిపడ్డాడు. అది సాయంకాలం, సంధ్యాసమయం. గంగలో వార్చి ప్రాణాయామం చేసి ఆదిపరాశక్తిని ధ్యానించాడు. మణిద్వీపాదివాసినిని స్తుతించాడు. తల్లి, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. పంచభూతాలు, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, వాటి గుణాలు, సూర్యచంద్రులు ఇవి ఏవీ లేనప్పుడు కూడా నువ్వున్నావు. సంకల్పం మాత్రంచేత సృష్టించి సర్వతంత్ర స్వతంత్రురాలివై నడిపిస్తున్నావు. నిన్ను తెలుసుకున్న వేత్తలేడు. అమ్మా, ఈ దీనురాళ్ళు చనిపోయిన తమ పుత్రులను చూపించమని బతిమాలుతున్నారు. నాకందటి శక్తి లేదు. నువ్వే చూపించు తల్లీ. శ్రీ భువనేశ్వరి కరుణించింది. వారందరినీ స్వర్గంనుంచి ఆహ్వానించి తెచ్చి చూపించింది. కుంతి, గాంధారి, సుభద్ర, ఉత్తర, పాండవులు వారిని చూశారు. మూర్ఛపోయారు. కర్ణదుర్యోధనాదులు అంతర్ధానం చెందారు. మహామాయ కల్పించిన మహేంద్రజాలం. అందరూ మళ్లీ స్పృహలోకి వచ్చారు. వీడ్కోలు తీసుకొని మహర్షులు శతయూపాశ్రమం నుంచి నిష్క్రమించారు. తరువాత పాండవులు బయల్దేరారు. దారి పొడవునా వ్యాసుడి ఘనతను కథలు కథలుగా చెప్పుకుంటూ గజపురం అంటే హస్తినాపురం చేరుకున్నారు. వీళ్లు వచ్చిన తరువాత మూడోనాడు శతయూపాశ్రమ ప్రాంతంలో పెద్ద దవానలం
అంటే కార్చిక్కు వ్యాపించింది. కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు ముగ్గురూ అగ్నికి ఆహుతి అయ్యారు. సంజయుడు రాజును వదిలేసి తీర్థయాత్రలకు వెళ్లినవాడు. ఇంతే సంగతులు. నారదుడివల్ల ఈ సమాచారం తెలిసి ధర్మరాజు చాలా బాధపడ్డాడు. ఎన్నో అమ్మవారి మహిమలతో కూడిన కథలతో అద్భుతంగా ఉంటుంది మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్లో. రోజుకు ఒక ఎపిసోడ్తో వస్తున్నా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.